రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా మధురవాడ కొమ్మాదిలో తహసీల్దార్ దారుణ హత్యకు సంబంధించి నిందితుణ్ణి గుర్తించినట్లు విశాఖ సిపి రవిశంకర్ వెల్లడించారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా 2 ఏసీపీలను నియమించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు వివరాలను శనివారం మధ్యాహ్నం మీడియాకు వివరించారు. ఎంఆర్ఓ రమణయ్యను హత్య చేసిన నిందితుడిని గుర్తించాం. నిందితుడు ఎయిర్పోర్ట్ వైపు ప్రయాణించినట్లు గుర్తించాం. టికెట్ బుక్ చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టాం. చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. త్వరలోనే నిందితుణ్ణి పట్టుకుంటాం అని సిపి స్పష్టం చేశారు.